ఏమని సిగ్గు. హ్రీహి హ్రీహి చూడు తమాష చూడు. సిగ్గు సిగ్గు ఎందుకే? సిగ్గుపడాల్సిన పనులన్నీ సిగ్గు లేకుండా చేస్తూ ధ్యానం చేసే దగ్గరకు వచ్చింది సిగ్గు. హ్రీహి చూడండి, షైనెస్ అది. క్లియర్. నేను ధ్యానం అన్నాను కనుక మీకన్నా ఇప్పుడు తమాషా సిగ్గు. నామని చెప్తా ఉంటారు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తుడు చెప్తాను, వీడు భక్తుడు కానాడు. ఎవరు చూడకపోతే వాసుదేవ్ ఎవరైనా చూస్తే ఎందుకు ఇది సిగ్గు? దేనికి సిగ్గు? భగవన్నామని చెప్పడానికి సిగ్గా? భగవంతుడు ఆలోచిస్తాడు, వరే పొరపాటుని ఇచ్చాంరా వీడికి, నాలుక పొరపాట్లు ఇచ్చాం, ఈసారి గేదె. అప్పుడు అరుస్తాడు బా. ఎందుకంటే ఇప్పుడు కానీ నాలుగు ఇస్తే నేను పలకతాను ఓం నమ్మ భగవతి, కుదరదు. పోయినా ఇచ్చినప్పుడేమో చీగిపోతివి, ఇప్పుడు అంబా అంటే ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు హిరీహి చూడు, ఇదన్నీ ఆలోచనలే. ఇంతకీ ధ్యానం చేయాలనుకోవడం వల్ల వచ్చింది వ్యవహారం. హ్రీహి. తర్వాత ఉండి ధీహి. ఎవడేమనుకున్నా సరే, ఏమనుకుంటారు మళ్ళీ ఇది జ్ఞాపకం వస్తుంది. నేను చెప్పింది సిగ్గులేని పనులన్నీ చేసేవాడికి లేదు సిగ్గు, నాకెందుకు వచ్చింది? భగవంతుడి కోసం చేస్తాను, ధీహి ధైర్యంగా చేస్తానని అని కళ్ళు మూసుకుంటాడు. భీహి. ఇడేమైనా పాము వస్తుందా, తేలు వస్తుందా? ఎందుకంటే కళ్ళు మూసుకొని ఉన్నాను కనుక. ఇది ఏవం అదీన్. వీటన్నిటినీ సార్ నీకు ఎన్ని రకాలైన అందమైనటువంటి భావాలు గదిలే కదూ, వీటన్నిటినీ చితిహి చైతన్యం ఏకదా భాసయతే. నీకు భయం వచ్చినప్పుడు భయాన్ని ప్రకాశింపజేసేది ఏదో, నీకు సిగ్గు వచ్చినప్పుడు సిగ్గుని ప్రకాశింపజేసేది ఏదో. అంతే నాటకదీపం. ఏ నటుడు వచ్చిపోతూ ఉంటే వాడిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. వీడు దుర్యోధనుడు వచ్చాడు కనుక వీడి చీకట్లో పెట్టేస్తాం అనుకోదు లైటు. కాబట్టి భాసయతి ఏకదా చితి, చైతన్యం ఒకే విధంగా దీన్ని ప్రకాశింపజేస్తుంది. ఏది? బుద్ధిలో వచ్చేటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా నీకు ఏవైతే ఉన్నాయో. కాబట్టి ఇవన్నీ కూడాను బుద్ధి ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కానీ కావు. రాగాదయ బుద్ధి ధర్మాలు, రాగాదయ బుద్ధి ధర్మాలు, ఇవన్నీ కూడాను ఎందువల్ల తెలుసా? ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది, ఒకటి లేకపోతే మరొకటి ఉండదు. కాబట్టి ఈ ధర్మాలు ఉంటేనే ధర్మం ఉంటుంది, ధర్మాలు లేకపోతే ధర్మి ఉండేందుకు అవకాశం లేదు. ఆత్మ అయినా సరే, దాని ధర్మాలు వేరే, తర్వాత వస్తాం. కానీ తమాషా ఏంటంటే ఈ సబ్జెక్టు ఇక్కడ ఈ శ్లోకం స్పెషలీ 23 ఆచార్యులు వారు ఎందుకన్నారంటే, ఇది శాస్త్రాలన్నీ చదివితే కానీ అర్థం కాదు, కేవలం ఆత్మబోధ చూస్తే అర్థమైపోయారు కాదు. ఇక్కడ ఈ శ్లోకం అన్నారు అంటే బుద్ధేస్తు నాత్మనః తస్మాత్ బుద్ధేహ అస్తు నా ఆత్మనః. ఇవి బుద్ధి ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు అని మాట్లాడింది ఒక మాట, ఒకటే మాట కనపడతా ఉంది మీకు. బుద్ధేస్తు ఒక మాట, నా ఆత్మనః ఆత్మధర్మాలు కావు అని అనిపిస్తుంది. ఆచార్యుల వారి చేతిలో ఇద్దరున్నారు గట్టోళ్ళు ఫైల్ వన్స్ ఈ మాటకి. ఒకటి న్యాయం గౌతమ మహర్షి, 2 కణాద మహర్షి వైశేషికం. ఎందుకో తెలుసా? షడ్దర్శనాల్లో న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవి షడ్దర్శనాలని మీకు తెలుసు. ఈ షడ్దర్శనాల్లో న్యాయము, వైశేషికం, గౌతమ మహర్షి బోధించినటువంటి న్యాయం, కణాదులు బోధించినటువంటి వైశేషికం, ఈ 2 కూడా ఏం చెప్తున్నాయో తెలుసా? ఇవన్నీ ఆత్మధర్మాలని చెప్తున్నాయి. అది ఆడ. కాబట్టి వాటి పేరు లేకుండా బుద్ధేస్తు నా ఆత్మనః అని ఆచార్యుల వారు ఎప్పుడైతే అన్నారో ఇవి బుద్ధి ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు అని చెప్పినప్పుడు ఈ పాయింట్లో న్యాయ వైశేషికాన్ని పూర్ణంగా ఖండించారని అర్థం. ఇది చూడగానే మనకు అది తెలియాలి అని అంటే న్యాయశాస్త్రం చదివి ఉండాలి, వైశేషికం చదివి ఉండాలి. అవి సూత్ర రూపంలో ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మసూత్రాన్ని, నారద భక్తి సూత్రాన్ని ఇవి ఉండా మీకు చెప్పుడా. నారద భక్తి సూత్రాలు మీరు విన్నారు, బ్రహ్మసూత్రాలు కూడా విన్నారు, భాష్యం.
కాబట్టి అవి ఎట్లా ఉంటాయి బ్రహ్మసూత్రాలు? జన్మాద్యస్య యతః అని ఉంటుంది కదా. అట్లాగే నారద భక్తి సూత్రాలన్నీ కూడా విన్నారు మీరు. తస్మిన్ తజ్జనైభేద అభావాత్ ఒక సూత్రం. అట్లాగే న్యాయం, గౌతమ మహర్షి యొక్క న్యాయశాస్త్రం, కణాద మహర్షి యొక్క వైశేషికం, ఈ రెండు కూడాను సూత్ర రూపేణ ఉన్నాయి. దాంట్లో ఈ వ్యవహారం ఉంది. ఇదిగో సూత్రం చెప్తాను చూడండి. ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానానాత్మనో లింగం సూత్రం. ఇది న్యాయసూత్రం, గౌతమ మహర్షి న్యాయసూత్రం. ఏమంటాడు తెలుసా? చూడండి, అయ్యే పదాలు రాగేచ్ఛ, సుఖ దుఃఖాది చూసారా? అందుకని అవే తమాషగా ఆచార్యులు వారు చూపెట్టారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఇచ్ఛ, ఇక్కడ ఉన్నదే ఇచ్ఛ మీకు. ద్వేష అనిష్టం, ఇష్ట ప్రాప్తి విషయంలో. కాబట్టి ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానాన్ని, ఇది విషయం. జ్ఞానం కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆత్మనో లింగం, ఆత్మనః లింగం. లింగం అంటే లింగ్యతే అనేన ఇది లింగం. ఏవి ఉండడం వల్ల అది తెలుస్తుందో అంటే ధర్మాలే. లింగం అంటే ధర్మాలు. ఇంతకుముందు వచ్చాం కదా, ఏ ధర్మాలు ఉండడం వల్ల ధర్మి తెలుస్తాడు అని. అట్లాగే ఇవన్నీ ఉండడం వల్ల, ఇవన్నీ ఆత్మ ధర్మాలు గనక, ఇవి తెలుస్తూ ఉన్నవి గనక ఆత్మ అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ జ్ఞానాన్ని ఆత్మనః లింగం ఇది లింగ్యతే అనేన ఇది లింగం. చూచారా? న్యాయశాస్త్రం ఎక్కడేసిందో పప్పులో కాలు. అది వ్యవహారం. ఎందుకని ఎప్పుడైతే నువ్వు ఇచ్ఛ అన్నావో, ద్వేషం అన్నావో, ప్రయత్నం అన్నావో, సుఖం అన్నావో, దుఃఖం అన్నావో, ఇవన్నీ కూడాను బుద్ధేహే అస్తు, బుద్ధి లక్షణాలే కానీ ఆత్మ లక్షణాలు కావు. ఎందుకని అవి లేకపోయినా కూడా ఆత్మ ఉంది కనుక సుషుప్తిలో క్లియర్. అందుకని ఈ శ్లోకం తీసుకొని రావడంలో అదే పదాలని ఆచార్యులు వారు అక్కడ ఏవైతే న్యాయశాస్త్రంలో గౌతమ మహర్షి, వైశేషికంలో కణాదుడు ఉపయోగించాడో అవే ఇక్కడ ఉపయోగిస్తూ ఈ ధర్మాలన్నీ కూడాను బుద్ధి ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు కనుక అది అందులో ఇంకా కూడా చూడండి. మీకు ఆయన హృదయం చెప్తాను నేను. ఇదే న్యాయశాస్త్రం గౌతమ మహర్షి కొన్ని అద్భుతమైన విషయాలు ప్రవచించుండాడు. ఆచార్యుల వారు భాష్యంలో అట్లాగే పెట్టేశారు వాటిని. ఎందుకంటే ఎక్కడ ఖండించారో నాకు తెలుసు, న్యాయశాస్త్రం చదివాను కనుక. ఎక్కడెక్కడైతే అవి అట్లాగే పెట్టారో తెలుసు. అస్సలు టచే చేయలేదు. సృష్టి విషయానికి వచ్చినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు. న్యాయం అంటే లాజిక్, న్యాయం అంటేనే లాజిక్ అని అర్థం. చాలా తార్కికంగా గౌతమ మహర్షి రాస్తే ఆచార్యులు వారు సేమ్ పదాన్ని కూడా మార్చకుండా అట్లాగే పెట్టేసి ఇంత చక్కగా గౌతముడు చెప్పాడు కనుక ఈ విషయాన్ని మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఫాలో అన్నాడు. చూడండి ఆయన ఎంత విషయాలు ఉంటాయి. మళ్ళీ గౌతముడి యొక్క న్యాయశాస్త్రాన్ని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోవడానికి లేదు? ఇది ఇట్లుంది. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? శంకర అన్నాడు పక్కన పెట్టండి, మీరు ఒప్పుకుంటారా? ఇంత అశాస్త్రీయంగా ఉంది. కానీ విశ్వస్య కర్త కహ, మీకు అన్నీ చెప్తున్నాను నేను, మీకు కూడా తెలుసు ఇవన్నీ. సర్వస్య కర్త కహ, విశ్వస్య కర్త విశ్వజ్ఞ, సర్వస్య కర్త సర్వజ్ఞ, యోయత్కర్త సతజ్ఞ, ఇవన్నీ కూడాను గౌతమ మహర్షి ఆచార్యుల వారు బ్యూటిఫుల్గా చెప్పాడని అది అట్లా పెట్టేశాడు భాష్యంలో. అంత విశాల హృదయం అయింది. ఎక్కడ సత్యం ఉంటే సత్యాన్ని సత్యంగా యాక్సెప్ట్ చేయడం, అంతేగాని అలా యాక్సెప్ట్ చేయింది అసత్యం ఏదన్నా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదంటే వాళ్ళ మీద ద్వేష భావనతో కాదు, నువ్వు దారి తప్పుతావని, అంతే ఇంకేలే. కాబట్టి ఎక్కడైనా సరే ఆచార్యుల వారు కనుక ఖండనంటూ జరిగిందంటే మాత్రం అక్కడ సిద్ధాంతంలో ఉండేటువంటి లోపం ప్రధానంగా ఉంటుంది. అది అర్థం కాని వాళ్ళకి ఆయన అపార్థం అవుతాడు, అంతే. ఇంకంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి ఆత్మ ఉన్నది అనడానికి ఇవన్నీ ప్రమాణాలు అంటాడు, ఇంకేం లేదు. ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, ప్రయత్నము, ఇవన్నీ కూడాను ఆత్మ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ప్రమాణాలు అంటారు. నో, కానే కాదు. ఎందుకని ఇవి లేకపోయినా కూడాను ఆత్మ ఉంది. ఇవి ఆత్మధర్మాలు అయ్యేందుకు అవకాశం లేదు. ఇవి బుద్ధి ధర్మాలు, ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది కూడాను ఆత్మ. ఇవన్నీ కలిసి అదే కనుక మనం బృహదారణ్యక ఉపనిషత్తు కనుక పోతే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఇచ్చా, ద్వేషం, ప్రయత్నం, వీటన్నిటిని బృహదారణ్యకంలో చెప్తాడు. బృహదారణ్యకంలో చెప్పి లాస్ట్లో ఒక మాట అంటాడు, వీటినే మనసు అంటారు అంటాడు బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్య మహర్షి. క్లియర్. అది ప్రమాణం. ఇవన్నీ చెప్పి ఈ ఇచ్చా, ద్వేషము, సంకల్పము, ధృతి,
హ్రీహి భీహి దీహి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనోధర్మ, కేవలం మనసు